దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోందని గత కొన్ని రోజులుగా ఆప్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజకీయ కుట్రతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని, రానున్న రోజుల్లో కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నదని వారు 2 వారాల క్రితమే అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమే కానీ కేంద్రపాలిత ప్రాంతం కూడా. ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే ఇక్కడి ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ను కేంద్ర హోంశాఖ నియంత్రిస్తుంది. పోలీసులను, చివరికి ట్రాఫిక్ పోలీసుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇలాంటి రాష్ట్రంలో వరుసగా 2 సార్లు విజయం దక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకుని జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన నెల రోజులు దాటుతుండటంతో రాష్ట్రంలో అనిశ్చితి వాతావరణం నెలకొంది. దాంతో రాష్ట్రపతి పాలనకు దారితీసే పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ సిఫార్సు చేశారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవికి మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. దీంతో ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టుగానే రికార్డులు చెప్తున్నాయి. ఈ క్రమంలో జైల్లో ఉన్న కేజ్రీవాల్తో రాజీనామా చేయించాలని పలువురు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. దీన్ని కోర్టులు తిరస్కరించాయి. అలా ఆదేశించే హక్కు కోర్టులకు లేదని తేల్చి చెప్పాయి. దాంతో కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తే కేజ్రీవాల్ను బలవంతంగా రాజీనామా చేయించేలా బీజేపీ వ్యూహాత్మకంగా తెరవెనుక తతంగం నడిపిస్తోంది. మొన్న ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇక కేజ్రీవాల్ రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి. ఇంకా స్కూళ్లు తెరవలేదు. మరో నెల రోజుల పాటు సమ్మర్ సెలవులు ఉన్నాయి. కానీ బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, స్కూళ్లు తెరిచే సమయానికి వారికి అందించాల్సిన పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా వస్తువులు అందలేదని తెలిపారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎంగా ఉన్న వ్యక్తి అజ్ఞాతంలో ఉంటే కుదరదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా చేతకాకపోతే వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలి అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలకు దారితీస్తున్న సంకేతాలు దాదాపు ఇచ్చినట్టేనని అంటున్నారు పరిశీలకులు. హైకోర్టు వ్యాఖ్యలను కోట్ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మరోసారి తాజాగా కేంద్రానికి రాష్ట్రపతి పాలనపై సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమకు ఢిల్లీ, పంజాబ్లలో అడ్డుగా ఉన్నాడని, ఎప్పటికైనా కేజ్రీవాల్ పెద్ద థ్రెట్ అవుతాడని భావించిన బీజేపీ ఆయన్ని చాలా వ్యూహాత్మకంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టించి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తుందని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అదే రీతిలో బుద్ధి చెప్తారని ఆప్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.